ప్రసాదం తీసుకోండి సార్. ఏంటి ప్రకాష్? తీసుకోండి. విషయం ఏంటి? దేవుడు ప్రసాదం. థ్యాంక్ యూ. ప్రసాదం తీసుకోండి సార్. ఓ ప్రకాశం గారు, ఏమిటి తిరుపతి దర్శనం చేసుకొచ్చారా? లేదు సార్, మా ఇంట్లో పూజ చేయించాం, ఆ ప్రసాదమే ఇది. ఓ అవునా, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. థ్యాంక్ యూ సార్. తీసుకోండి సార్. ఏంటి ఉన్నట్టుండి ఇంట్లో పూజ చేయించారు? ఏమీ లేదు, ఎప్పటి నుంచో చేయించాలనుకున్నాం, ఇప్పుడు కుదిరింది, అందుకే. మంచిది. తీసుకోండి సార్. ఓహో, ప్రసాదానికి విశేషం ఏంటి? ఇంట్లో పూజ చేయించాం. అలాగా? ఓకే ఓకే, నీకెప్పుడు మంచిగా జరగాలి. థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా, ఏమైంది నీకు? మీ దేవుడు ఎక్కడ కనిపించట్లేదే? దేవుడు ఉంటే కదా కనపడటానికి. ఏంటి, నాకేం అర్థం కావట్లేదే. అర్థం కోసం వెతుకుతుంటే పిచ్చోళ్ళైపోతాం. అర్థం కాకపోవడమే మంచిది. సర్లే, అదంతా ఓకే గానీ మా ఇంట్లో రుద్రాక్ష పూజ చేయించాము, ప్రసాదం తీసుకో. చూడు, నాకు ఈ దేవుడి ప్రసాదాలు గిసాదాలు కుంకుమ ఇలాంటివేవి నాకు అసలు తెచ్చివద్దు, తీసుకెళ్ళిపో. ఎందుకని? ఆడపిల్లలు పుట్టారని దేవుడి మీద కోపమా ఏంటి? నాకు ఆడ మగ అంటూ ద్వేషం ఏమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికైతే ఆడపిల్లల్ని పెంచే స్తోమత ఉంటుందో వాళ్ళకే ఆడపిల్లలు పుడతారు. నాకు దేవుడంటేనే పూర్తిగా నమ్మకం పోయింది. మళ్ళీ ఆ విషయంలో వెంపర్లాడను. చూడు, నాకు కాస్త టౌన్లో పనుంది, అది చూసుకుని వస్తాను. ఇలా చూడు శంకర్, ఒక్క నిమిషం ఆగు. ఏంటి శంకరి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నాడు? అలాగమ్మా, అలాగమ్మా, అలాగా. ఇలా చూడయ్యా, నేను దేవుడి సాక్షిగా చెప్తున్నాను, ఇది నేను చెప్పట్లేదు, అమ్మవారే నీకు చెప్పమని నన్ను పంపించారు. నీ మొహంలో లక్ష్మి కళ తాండవిస్తుంది, నీలో సరస్వతి కొలువయ్యుంది. ఈ రోజు రేపు లక్ష్మి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీ భవిష్యత్తు ఏంటో నేను చెప్తాను విను. నీకు వేలాది మందికి అన్నదానం చేయమని చెప్పను, శాల్వా కప్పి టోపీ పెట్టి నాకు సన్మానం చేయమని చెప్పను. నువ్వు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక మనిషి ఆయుసు 100 ఏళ్ళు ఉంటుంది, అందులో సగం కష్టాలు నేను తొలగిస్తాను, నన్ను నమ్ము. ఒక మాట చెప్తాను విను. శుక్రవారం పొద్దునే లేచి తలస్నానం చేసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి మీ ఇంటి దైవానికి నెయ్యి నైవేద్యం పెట్టు. అలాగే మా ఊరి దేవతకి 101 రూపాయల దక్షిణ ఇవ్వు. నీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ మాటలు నేను చెప్పడం లేదు, ఆ తల్లే నన్ను పంపించింది నీకు చెప్పమని. ఈ దారిలో ఎంతో మంది వస్తున్నా వెళ్తున్నా ఎవరికి చెప్పకుండా నీతోనే చెప్తున్నానంటే దానికి కారణం అమ్మే నీకు చెప్పమంది. నమ్ము 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 నమ్ము. అన్న, కావాలంటే నీ కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తానన్న, నన్ను వదిలే. కాపరా, పిచ్చి పట్టినట్టు ఏదేదో వాగద్దు. అసలు కదేంటో చెప్పరా. మీకు చేతులెత్తి మొక్కుతాను, కావాలంటే మీ కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తానన్న, నన్ను వదిలేయనా. ఆ ఫోటో పెట్టుకుని ఏదో కడుపు తిప్పుల కోసం ఇలా అడుక్కుంటున్నానన్న, వదిలేయనా, నొప్పి వస్తుందన్న. ఏంటి, నీకు నీకు కాళ్ళు చేతులు సరిగ్గా లేవా? అన్ని సరిగా ఉన్నాయన్నా. కళ్ళు కనబడట్లేదా? కనిపిస్తున్నాయన్నా. ఏది నాలుగు చాపు చూడన్నా, పని చేయట్లేదా? బాగానే ఉందన్నా. ఇవన్నీ సరిగా లేని వాళ్లే కష్టపడి పని చేస్తూ బతుకుతున్నారు. మరి నీకేమైందిరా? పని నేను కష్టపడి బతుకుతానన్నా. దేవుణ్ణి అడ్డు పెట్టుకుని వ్యాపారం చేస్తావా? చేయను. ఇంకోసారి ఎప్పుడైనా నాకు దారిలో కనిపించావో నీ తోలొచ్చి చేతిలో పెడతాను. లేవరా, పోరా, కనపడకుండా పో. ఏయ్, ఇల్లరా, రా, రమ్మంటుంటే. ఇదిగో ఈ ఫోటో తీసుకో. అలాగేనా? ఇలా చూడు, దేవుడు ఎప్పుడు మనసులో ఉండాలి, అంతేగాని రోడ్డు మీదకి రాకూడదు. కొట్టకండి. పోరా. అలాగే. అరే రే 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 రే. ఇలా చూడమ్మా, ఇలా చూడు. ఒరేయ్ శంకరం, ఇదిగో. దండం పెట్టుకోరా. వద్దు మావయ్య, నాకు ఇష్టం లేదు. ఇక్కడ నీ ఇష్టంతో పని లేదు, నేను చెప్తున్నానుగా, దండం పెట్టుకో. ఇదిగో ఇదిగో ఇదిగో, ఇక్కడ చూడు. చూపించు. అరే దండం పెట్టని చెప్పాను కదరా. వెరీ గుడ్ గుడ్. మనస్ఫూర్తిగా నువ్వు ఆ దేవుణ్ణి ప్రార్థించుకో. కదా. ఈసారైనా మగపిల్లాడు పుడితే ఆ అమ్మవారు జాతరకు వచ్చి 101 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకో. ఇక్కడ చూడు. ఖచ్చితంగా మగపిల్లాడే పుడతాడు. స్వామి గణేష కాపాడు తండ్రి. అన్ని చూసావు కదా. గుడ్ గా. ఏమిట్రా ప్రకాష్? ఏం లేదు పెద్దనాన్న గారు, మీరే చెప్పాలి. అరే చిన్ని చిన్ని బుజ్జి చూద్దామా. ఏమిట్రా చేతిలో బాక్సు? అదే పెద్దనాన్న, మన శంకర్కి మగపిల్లడు పుడితే అందరికి స్వీట్స్ ఇద్దామని తీసుకొచ్చాను. ఇక్కడ శంకర్ ఎవరండి? నేనే. మీకు ఆడపిల్ల పుట్టింది, డాక్టర్ గారు రమ్మంటున్నారు. ఈసారి కూడా ఈ స్వీట్ ఏం చేస్తావు? ఆడపిల్ల అయితే ఏంటి, మగపిల్లడు అయితే ఏంటి, పుట్టింది మన శంకర్కే కదా పెద్దనాన్న.
ఒరే శంకర్ రారా. ఓ, ఇదెక్కడిదిరా? బాగున్నావమ్మా? బాగున్నానన్నయ్య. కొత్త బండి తీసుకున్నాను శంకర్. కొత్తదా? అవునురా. సరే పద అలా ఓ గ్రౌండ్ వెళ్ళి టీ తాగొద్దాం. బండి చాలా బాగుందిరా. థ్యాంక్ యూ రా. కూర్చోరు వెళదాం. వెళ్ళొస్తానమ్మా. ఏయ్, దాన్ని లోపలికి తీసుకెళ్ళు, పిల్లలు జాగ్రత్త. అలాగేనండి. ఇదిగో తీసుకోరా శంకర్. ఏమైందిరా శంకర్? జీవితంలో ఏదో కోల్పోయినట్టు అలా కూర్చున్నావేంటి? విషయం ఏంటంటే కుటుంబ పోషణ కష్టంగా ఉంది, జీతం సరిపోవట్లేదురా. నువ్వు ఇలా ఆడపిల్లలను కంటూ ఉంటే ఎలా సరిపోతుందిరా? అంతా హాస్పిటల్కే కట్టాలి కదరా. నా మాట విని ఈ డెలివరీ తర్వాత ఆపరేషన్ చేయించాయి. నేను అదే ఆలోచిస్తున్నాను. పార్వతికి ప్రతి శ్రీమంతానికి కొత్త చీర కొనిచ్చేవాణ్ణి. ఈసారి చీర కొనివ్వటానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఈ మాత్రం దానికే ఎందుకు చింతిస్తున్నారన్నా? కాంచీపురం చీరల నుంచి మొదలు పెడితే ఉప్పాడ పట్టు చీరల వరకు అన్ని ఈ మూటలో ఉన్నాయన్నా. మీకే చీర కావాలో చూడండి, తీసుకోండి, డబ్బులు తర్వాత ఇవ్వండి. ఏ నువ్వు ఆ రోజు అదే ఆ అన్నా, దేవుణ్ణి మీ చేతుల్లో దెబ్బలు తిన్నాను కదా దొంగస్వామిని, అది నేనే అన్నా. ఇప్పుడు దేవుడి మీద వ్యాపారం ఆపేసి దేవుడి మీద నమ్మకంతో ఈ బట్టల వ్యాపారం పెట్టాను. రండి, మీకే చీర కావాలో తీసుకోండి, మంచి మంచి చీరలు ఉన్నాయి, అన్ని లేటెస్ట్ వే. రండి రారా ఒకసారి వెళ్ళి చూద్దాం. రండి అన్న, అన్ని మంచి చీరలు ఉన్నాయి, మీకే చీర కావాలో చూడండి. ఇదంతా 650. అది ఇంకా తక్కువలో లేవా? ఉందన్నా, చూపిస్తాను. ఇది 450. 150 రూపాయల్లో ఉంటే చెప్పు, ఒకటి తీసుకుంటాను. 150 రూపాయలదా? అవును. ఉంది, లేటెస్ట్ ఉంది, చూపిస్తాను. ఇదిగోండి, ఇది మోడర్న్ నైటీ, తీసుకోండి. కేవలం 100, 50 రూపాయలు మీకే మిగులుతాయి. ఇదేం బాలేదయ్యా, నా భార్య ఇలాంటివేం వేసుకోదు. మీకు చెప్పారా ఏంటి వేసుకోనని? మీరు తీసుకెళ్ళివ్వండి, తప్పకుండా వేసుకుంటారు, వాళ్ళకు కూడా ఇష్టమే. అరే ఇటువంటి బట్టలు కట్టుకోదయ్యా. అరే అదేం కాదన్నా, మీరు తీసుకెళ్ళివ్వండి. ఓరి దేవుడా, ఏంటి చూడటానికి ఇలా ఉంది? ఛీ, ఏంటి ఇది ఇలా ఉంది? నేనే వేసుకోను బాబు, దీన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి డబ్బులు తీసుకొని రండి. అది నా దగ్గర ఉన్న బట్టలే నేను కట్టుకుంటాను, ఇది మాత్రం నేను వేసుకోను. మొగుడు ఎంతో ప్రేమతో తీసుకొస్తే వద్దంటావా? తీసుకో, వేసుకో. ఏమండి, ఇది వేసుకుంటే జనాలందరూ ఏమనుకుంటారు? ఎవరు ఏమనుకోరు. శంకర్ భార్య టౌన్కి వచ్చి మోడర్న్ పెళ్ళాం అయిందనుకుంటారు. వేసుకో. అయినా కానీ నాకొద్దు. పార్వతి, ఇప్పుడంతా ఇదే ఫ్యాషను. టౌన్లో ఉండే వాళ్ళంతా ఈ బట్టలే వేసుకు తిరుగుతున్నారు. మన క్వార్టర్స్ లో ఉండే ఆడవాళ్ళంతా ఇలాంటివే వేసుకు తిరుగుతున్నారు. కావాలంటే పద చూపిస్తాను. మరి పిల్లలు? వాళ్ళని కూడా తీసుకెళ్దామే, అలాంటివేంటి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters. యూకేలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.